ఇవ్వడం మానేసి ఎత్తేయటం మొదలెట్టింది. వాలంటీర్లను ఎత్తేశారు, ఈ రేషన్ బియ్యం వ్యాన్లను ఎత్తేశారు. చెప్పుకుంటూ పోతే 51,000 ఇళ్ల పట్టాలని రాజధాని ప్రాంతంలో తీసేశారు. సంక్షేమ పథకాలన్నీ ఎత్తేశారు, ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేశారు, ఆరోగ్యశ్రీ తీసేశారు, 108 నడవట్లేదు. పేదవాడి కడుపు కొట్టడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కార్పొరేట్ వ్యవస్థకి కట్టబెట్టడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పేదవాడిని కొట్టి కార్పొరేట్ వ్యవస్థ కట్టబెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని అగచాట్లు పాలు చేసింది ఈ కూటమి ప్రభుత్వం. అందుకే నాడు చెప్పినట్టు, నాడు మామని వెన్నుపోటు పొడిచినప్పుడే గనక చంద్రబాబు నాయుడు గారిని ఖండించి ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. అందుకే జూన్ 4వ తారీఖు అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని వెన్నుపోటు దినంగా ప్రకటించి ప్రజలందరూ యావత్తు ప్రజలందరినీ పిలుపునిచ్చి అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో వినతి పత్రాలు అందించి మీరిచ్చిన హామీలేమైనా ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పేసి నిలదీస్తున్నారు, నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్ పీడ విరగడై 1 year అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమంటారు? సుగాలి ప్రీతి కేసు ఏమైంది? 33,000 మంది మహిళలు ఏమయ్యారు? ఇచ్చిన హామీలేమైనాయి? ఆయన గురించి మాట్లాడటం మొదలెడితే ఇక పేరాలు చాప్టర్లు పుస్తకాలు సరిపోవు. నిన్నొక మాట, ఇవాళ ఒక మాట, ఇందాక ఒక మాట, ఇప్పుడు ఒక మాట, గంటకు ఒక మాట, పూటకు ఒక మాట, క్షణానికి ఒక మాట. ఆయన గురించి మాట్లాడటం వేస్ట్. ఎందుకంటే ఆయన జనసేనాధిపతి కాదు, తెలుగు సేనకి పేమెంట్ గా పనిచేస్తున్న వ్యక్తి అతను. మీరు విన్నారా? అనేక అబద్ధాలు చెప్పి ఒక్కసారి అధికారంలోకి వస్తాడు. వచ్చిందే ఛాన్స్ గా, వచ్చిందే తడువుగా, చిక్కిందే ఛాన్స్ గా దాచుకోవటం, అనునాయులకు పంచుకోవడం ఆయన వృత్తి. ఆయన మొట్టమొదటి నుంచి ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు కేజీ బియ్యం పెట్టారని చెప్పేసి నిన్న మహానాడులో విగ్రహాలు వేసి పూలమాలలు వేసి చరిత్రకారుడు అది ఇదని పొగిడారు కదా. మరి చెప్పులు ఎందుకు వేశారండి? ఎందుకు వెన్నుపోటు పొడిచారండి? ఎందుకు 2 రూపాయల కేజీ బియ్యం ఎత్తేసారండి? ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసింది ఎవరండి? వెన్నుపోటుకి సృష్టికర్త, మోసానికి విత్తనం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితం ఆద్యంతం తల్లిదండ్రులను మోసం చేశారు, పిల్లనిచ్చిన మామను మోసం చేశారు, బావమర్దులను మోసం చేశారు, తోడలుడు మోసం చేశారు, పార్టీ కార్యకర్తలను మోసం చేశారు, ఈ రోజు ప్రజలను మోసం చేశారు. అందుకే జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చి ప్రజలందరినీ ఏకం చేసి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసి రాష్ట్ర అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించి, అయ్యా నువ్వు ఈ హామీలు ఇచ్చావు, సంవత్సర కాలం గడిచింది, ఏమైంది ఫీజు రియంబర్స్మెంట్, ఏమైంది ఆడబిడ్డ నిధి, ఏమైంది ఉచిత బస్సు, ఏమైంది అమ్మ ఒడి, ఏమైంది ఉచిత గ్యాసు, ఏమైంది కరెంటు బిల్లులు పెంచనన్నావు. ఇవన్నీ మీరిచ్చిన హామీలు అన్నిట్లో ఒక్కటన్నా నెరవేర్చారా?